భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ తీసుకోవడానికి వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. ఎవరికో పుట్టిన బిడ్డను సొంతం చేసుకోవాలనుకునే స్వభావం కనిపిస్తోందని దుయ్యబట్టారు. ఎర్ర బస్సు రాని ప్రాంతానికి ఎయిర్పోర్టు ఎందుకని జగన్ అన్నారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం 18 నెలల్లో 96% పనులు పూర్తి చేసిందన్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతారన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని మార్చబోతుందన్నారు గంటా శ్రీనివాసరావు. నమస్కారం. ఏదైతే నిన్న మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సోదరులు రామ్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఫ్లైట్ వ్యాలిడేషన్ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో జరిగింది. దేశానికి ఒక గ్రోత్ ఇంజన్స్ అనేది ప్రధానంగా పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్. అటువంటి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన ఉత్తరాంధ్రలో ప్రత్యేకించి భోగాపురంలో ఏర్పాటు చేసుకోవటం, అది ఆల్మోస్ట్ ఆల్ కంప్లీషన్ దిశకి చేరుకోవటం. టెంటివ్గా వాళ్ళు డేట్ కూడా నిన్న జిఎంఆర్ గారు చైర్మన్ చెప్పిన మాట ప్రకారం ఈ జూన్ 26న గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా అలాగే ముఖ్యమంత్రి గారి సమక్షంలో దీని ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పడం జరిగింది టెంటివ్గా. అయితే ఇటువంటి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ఏదైతే మన అందరి కళ, మన ఒక ఉత్తరాంధ్ర కాదు ఈ రాష్ట్రానికే ఒక తలమానికంగా తయారవుతున్న భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రత్యేకించి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ దాని మీద చేస్తున్న హడావుడి, అలాగే ఆ వక్రీకరించి మాట్లాడుతున్న మాటలు, ఇవన్నీ కూడా చూసిన తర్వాత మీకు దాని మీద ఒక స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా రమ్మనడం జరిగింది. ప్రధానంగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దీంట్లో 2014-19 ఆ సంవత్సరంలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉందో అప్పుడు నేను మంత్రిగా ఉన్నాను. ప్రత్యేకించి విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కూడా ఉన్నాను. ప్రధానంగా ఈ భోగాపురం ప్రతిపాదన వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ భూసేకరణ ఏదైతే ఉందో అది